ఒకటి కంచుకోట, మరొకటి మెచ్చుకున్న సీటు. ఈ రెండింట్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఏ స్థానం వదులుకుంటారు అన్నది ఉత్కంఠ రేపుతోంది. రాయ్‌బరేలీకి రాహుల్ పరిమితమవుతారా లేక వాయనాడ్ నుంచే కొనసాగుతారా అనే విషయం ఆసక్తికరంగా మారింది. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ మెరుగైన ఫలితాలు సాధించింది. ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ వాయనాడ్తో పాటు రాయ్‌బరేలీ లోక్సభ స్థానాల నుంచి 3 లక్షలకు పైగా మెజార్టీతో గెలిచారు. వీటిలో ఏదో ఒక స్థానానికే ఆయన ప్రాతినిధ్యం వహించాల్సి ఉంటుంది. దీంతో కుటుంబ కంచుకోటగా ఉన్న రాయ్‌బరేలీకి పరిమితమవుతారా లేక ఆపన్నహస్తం అందించిన వాయనాడ్ నుంచే కొనసాగుతారా అనేది ఉత్కంఠగా మారింది. వాయనాడ్ లోక్సభ స్థానం పరిధిలోని 3 జిల్లాల్లో మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో వాయనాడ్ జిల్లాలో 2 ఎస్టీ రిజర్వ్డ్ కాగా మలప్పురంలో 1 ఎస్సీ రిజర్వ్డ్ స్థానం ఉంది. ఇక్కడ ముస్లిం జనాభా కూడా ఎక్కువే. కోజికోడ్ జిల్లాలో క్రైస్తవ ఓటు బ్యాంక్ ఎక్కువ. మెచ్చి గెలిపించిన ఈ సీటును ఉంచుకుంటారని ప్రచారం జరుగుతోంది. రాయ్‌బరేలీ గత కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్కు కంచుకోటగా కొనసాగుతోంది. 1951 నుంచి ఈ నియోజకవర్గంలో 3 సార్లు మాత్రమే ఆ పార్టీ అభ్యర్థులు ఓడారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, ఫిరోజ్ గాంధీ, సోనియా గాంధీలు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు. సోనియా ఇటీవల రాజ్యసభకు ఎన్నిక కావడంతో బరిలో దిగిన రాహుల్ భారీ మెజార్టీతో విక్టరీ సాధించారు. రాహుల్ రాయ్‌బరేలీని వదులుకుంటే అక్కడి నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేసే ఛాన్స్ ఉంది. ఈ వ్యూహంతోనే ఆమెను సార్వత్రిక ఎన్నికల్లో వేరే చోట నుంచి బరిలో దింపలేదని టాక్. ఇదే విషయాన్ని ఎన్నికలకు ముందు పరోక్షంగా ప్రస్తావించారు ఆ పార్టీ నేత జైరాం రమేష్. ప్రియాంక దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తూ మోడీ అసత్యాలను ఎండగడుతున్నందునే ప్రస్తుత ఎన్నికల్లో పోటీలో ఉంచలేదన్నారు. ఎక్కడైనా ఉప ఎన్నిక ద్వారా ఆమె పార్లమెంటుకు వెళ్లవచ్చని జోస్యం చెప్పారు. అది రాయ్‌బరేలీ కావచ్చనే ఊహాగానాలు వస్తున్నాయి.